సాటర్డే రోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో దడ పుట్టిస్తా సాంగ్ పైన నాగార్జునగారి డాన్స్ అండ్ ఆడియన్స్ ఇంటరాక్షన్తో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఇంతవరకు హౌస్లో ఏం జరిగిందో చూద్దామని నాగార్జునగారు అన్న తర్వాత హౌస్లో ఏం జరిగిందో చూపించారు. తనూజ అందరినీ కూర్చోబెట్టి ఇమ్యూనిటీ వద్దు అని అన్నాను అని చెప్పింది. కళ్యాణ్ అక్కడినుంచి వెంటనే కోపంగా లేచి వెళ్ళిపోయాడు. వెళ్లి డెన్ ఏరియాలో కూర్చున్నాడు. కాసేపట్లో తనూజ కళ్యాణ్ని వెతుక్కుంటూ వాష్రూమ్ దగ్గరికి వెళ్లి చూసింది. అక్కడ లేడు. బయటకొచ్చి డెన్ దగ్గరికి వెళ్లి చూసేసరికి కళ్యాణ్ అండ్ డెమోన్ పక్కపక్కన కుర్చీల్లో కూర్చుని కనిపించారు. తనూజ ఇమ్యూనిటీ అండ్ మనీ వద్దు అని అన్నందుకు కళ్యాణ్ అలిగాడు. తనూజ వెళ్లి కళ్యాణ్ ముందు కింద కూర్చుంది. వెంటనే కళ్యాణ్ కుర్చీలోనుంచి జారి కింద కూర్చున్నాడు. తనూజ కోసం డెమోన్ అక్కడినుంచి సైడ్కి వెళ్ళిపోయాడు. ఇదో మూవీలో మంచి ఎమోషనల్ లవ్ సీన్లా అనిపించింది. డైరెక్టర్స్ స్క్రిప్ట్ రాసుకోండి, మంచి సీన్ యూజ్ చేసుకున్నట్లయితే మీ షార్ట్ ఫిల్మ్ ఆర్ మూవీ రసవత్తరంగా పండుతుంది. సీన్లో రియల్ లైఫ్ ఫీల్ ఉంది. వాట్ అ బాండ్, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈజ్. ఫ్రెండ్సే అయి ఉండొచ్చు కానీ సీన్ బాగా పండిందండి. కళ్యాణ్ ఏడ్చాడు. తనూజ ఏడుస్తుంది. ప్రేక్షకుల్ని కదిలించేంత డీప్ ఎమోషన్. ఇమ్మాన్యుయేల్ తదితరులంతా కలిసి కళ్యాణ్ని ఓదార్చారు. నెక్స్ట్ సీన్ కౌచ్లో ఇమ్మాన్యుయేల్, తనూజ అండ్ కళ్యాణ్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఎమోషన్స్ గురించి తనూజ కళ్యాణ్తో మాట్లాడుతూ నీలా రోబో కాదు అని అంది. రోబో అన్నాక ఎలా ఫీలవుతారు అని అడిగాడు కళ్యాణ్. నీకు లేవా అని అడిగింది తనూజ. అది నీకే తెలియాలి అన్నాడు కళ్యాణ్. నెక్స్ట్ బింగో టాస్క్ జరిగింది. బింగో చిప్స్ పాకెట్స్లో ఉన్న ఫ్లేవర్స్ని ఒక్కొక్కటి అవార్డులాగా ఒక్కొక్కరు వాళ్లకి ఇవ్వాలనిపించిన వాళ్లకి ఇవ్వాలి. తనూజ కళ్యాణ్కి అనియన్ క్రీమ్ ఫ్లేవర్ అవార్డ్ ఇచ్చింది. భరణిగారుద సాల్టీ స్లేయింగ్ అవార్డ్ సుమన్ శెట్టిగారికి ఇచ్చారు. డెమోన్ థ్రిల్ టొమాటో అవార్డ్ సంజనకి ఇచ్చాడు. ఇమ్మాన్యుయేల్ తనూజాకి స్పైసీ సాస్ అవార్డ్ ఇచ్చాడు. కళ్యాణ్ కిలింగ్ క్రీమ్ అండ్ అనియన్ అవార్డ్ ఇమ్మాన్యుయేల్కి ఇచ్చాడు. సంజన బ్యాంగింగ్ బటర్ అండ్ గార్లిక్ అవార్డ్ డెమోన్కి ఇచ్చింది. నెక్స్ట్ మారుతి సుజుకి విక్టోరియస్ కార్ టాస్క్ జరిగింది. భరణిగారు సంచాలకులుగా వ్యవహరించారు. సంజన, డెమోన్, పవన్ అండ్ సుమన్ శెట్టిగారు ఒక టీం. తనూజ, ఇమ్మాన్యుయేల్ అండ్ కళ్యాణ్ ఇంకొక టీం. టీం మెంబర్స్ సంచాలకడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఎక్కువ ఏ టీం సమాధానాలు ఇస్తే ఆ టీం గెలుస్తుంది. ఈరోజు భరణిగారిని చూడాలండి. హాస్యరసం ప్రవహించి సోఫాలో పడిదొర్లుతూ మరీ నవ్వారు. అలా కిసుక్కుమని నవ్వుతూనే ఉన్నారు. ఇంకొన్నిసార్లు ఇట్స్ అ రైట్ ఆన్సర్ అని అంటూ నవ్వడం ఆ రాజులు పనివాళ్ల టాస్క్ గుర్తొచ్చింది. టోటల్గా క్యూట్. కళ్యాణ్ నవ్వుతూనే ఫౌల్ గేమ్ ఆడాడు ఈరోజు. దాట్ వాజ్ కామెడీ అనుకోండి. ఎనీవేస్, సంజన టీం గెలిచింది. నాగార్జునగారు ఇంటరాక్షన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ తనూజతో మాట్లాడారు. తనూజ గేమ్ని అభినందించారు. నెక్స్ట్ డెమోన్ పవన్తో మాట్లాడారు. కాసేపు రీతుని గుర్తుచేస్తూ కామెడీగా రాగించేశారు డెమోన్ పవన్ని నాగార్జునగారు సంజన అండ్ తనూజతో కలిసి. బాగా ఫ్లరిష్ అవుతున్నాడు డీమన్ రీతు ఎలిమినేట్ అయి వెళ్ళిపోయాక అని అందరూ నవ్వుతూ అంటున్నా రీతు ఎలిమినేట్ అయ్యాకే డెమోన్ పవన్ షైన్ అవడం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇలా ముందునుంచి తన గేమ్ తనే ఆడుంటే టాప్లో ఉండేవాడు డెమోన్ పవన్. ఇప్పుడు కూడా ఎవరు విన్ అవుతారో ఏమీ చెప్పలేమనుకోండి. నెక్స్ట్ ట్రస్ట్ టాస్క్ అంటే చిన్న గేమ్ కమ్ టాస్క్ లాగా అన్నమాట. అందరి ఫోటోలు ఒక బోర్డు పైన ఉంటాయి. ప్రతి ఒక్కరి ఫోటో పక్కన చిన్న సాకెట్ ఉంటుంది. పక్కన కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అండ్ గ్రీన్ ఫ్లాగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ వెళ్లి వాళ్లు ట్రస్ట్ చేయగలిగే వాళ్ల ఫోటోకి గ్రీన్ ఫ్లాగ్ పెట్టాలి. ట్రస్ట్ చేయలేని వాళ్ల ఫోటోకి రెడ్ ఫ్లాగ్ పెట్టాలి. ఫస్ట్ సంజనని పిలిచారు నాగార్జునగారు. సంజన ఇమ్మాన్యుయేల్ ఫోటోకి గ్రీన్ ఫ్లాగ్ పెట్టింది. తనూజ ఫోటోకి రెడ్ ఫ్లాగ్ పెట్టింది. భరణిగారు గ్రీన్ ఫ్లాగ్ సుమన్ శెట్టిగారి ఫోటోకి, రెడ్ ఫ్లాగ్ డెమోన్ పవన్ ఫోటోకి పెట్టారు. ఒక వీడియో చూపించారు నాగార్జునగారు, భరణి అండ్ సుమంది. వాళ్లు కలిసి ఉన్న స్వీట్ మూమెంట్స్
అండ్ హ్యాపీ మూమెంట్స్ అన్ని కలిపి ఒక రీల్లాగా తయారుచేశారు. బావుంది. ఇద్దరి బాండ్ బాగా కనెక్టింగ్గా అనిపించింది. వాళ్ల ఫ్రెండ్షిప్ నిజంగానే క్లియర్గా ఎలా ఎస్టాబ్లిష్ అయిందో కనిపించింది ఆ వీడియోలో. ఒక కంఫర్టబుల్ బాండ్. భరణిగారు, సుమన్ శెట్టిగారు ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. డెమోన్ పవన్ గ్రీన్ ఫ్లాగ్ ఇమ్మాన్యుయల్ ఫోటోకి రెడ్ ఫ్లాగ్ భరణిగారి ఫోటోకి పెట్టాడు. కళ్యాణ్ గ్రీన్ ఫ్లాగ్ తనుజ ఫోటోకి రెడ్ ఫ్లాగ్ డెమోన్ పవన్ ఫోటోకి పెట్టాడు. అప్పుడు డెమోన్ పవన్ అన్నాడు, ఆడు చేస్తే గేమ్, నేను చేస్తే దెబ్బ అని. ఎంత రిలాక్స్డ్గా కనిపిస్తున్నావు పవన్ నువ్వు అని అన్నారు ఆశ్చర్యపోతూ నాగార్జునగారు డెమోన్ పవన్తో. డెమోన్ పవన్లో వచ్చిన ఈ కొత్త ప్రశాంతత మనకే కాదు, నాగార్జునగారికి కూడా నచ్చింది. ఇమ్మానియేల్ గ్రీన్ ఫ్లాగ్ మా మమ్మీకే సర్ అని సంజన ఫోటోకి పెట్టాడు. రెడ్ ఫ్లాగ్ భరణిగారి ఫోటోకి పెట్టాడు. తనుజ గ్రీన్ ఫ్లాగ్ కళ్యాణ్ ఫోటోకి పెట్టేసిన తర్వాత రెడ్ ఫ్లాగ్ సంజన గల్రాని సర్ అంటూ మొదలుపెట్టి మనసులో ఉన్నదంతా కక్కేసింది అని అనిపించింది. మీరే చూడండి, చూసే ఉంటారు కదా, ఏమనిపించిందో చెప్పండి. దొరికింది ఛాన్స్ అని చాంతాడంతా చాటభారతం చెప్పేసింది. పాపం, ఎందుకంత కష్టపడి గుక్క తిప్పుకోకుండా పాఠం అప్పగించినట్లుగా చెప్పిందో తెలీదుగాని బాగా కష్టపడింది. ఇమ్మానియేల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు నాగార్జునగారికి సంజనకు తనకి మధ్యలో గ్లిచ్ గురించి వివరంగా. మనందరికీ తెలుసుగా, తనూజ గుడ్ అట్ ఫ్యూ థింగ్స్. నాగార్జునగారు కూడా తనూజ సంజన గురించి చెప్పేదంతా ఒక్కసారి తప్ప ఇంటరప్ట్ చేయకుండా విన్నారు. కాని సంజన చెప్తుంటే 4-5 సార్లు ఇంటరప్ట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకో ఏమోగాని నాగార్జునగారు మాత్రం జగన్నాటక సూత్రధారిలా అనిపించారు. సుమన్ శెట్టిగారు గ్రీన్ ఫ్లాగ్ భరణిగారి ఫోటోకి రెడ్ ఫ్లాగ్ ఇమ్మానియల్ ఫోటోకి పెట్టారు. మొత్తం హౌస్లో తక్కువ ట్రస్ట్, ఎక్కువ రెడ్ ఫ్లాగ్స్ భరణిగారు అండ్ డెమోన్ పవన్కి వచ్చాయి. ఎక్కువ ట్రస్ట్ అండ్ ఎక్కువ గ్రీన్ ఫ్లాగ్స్ ఇమ్మానియేల్కి వచ్చాయి. తర్వాత స్టేజిపైకి పాప్ సింగర్ స్మిత వచ్చారు, నోయెల్ అండ్ ఇంకొకరెవరో కలిసి. తన సాంగ్ అండ్ వరల్డ్ టూర్ గురించి వివరాలు షేర్ చేసుకున్నారు. బిగ్ బాస్ స్టేజిమీద నాగార్జునగారి ద్వారా లాంచ్ చేయించుకోవడానికి స్మిత మసక మసక చీకటిలో సాంగ్ రీమిక్స్ పాడి వినిపించారు. అలా నాగార్జునగారి ద్వారా సాంగ్ లాంచ్ అయిందన్నమాట. నెక్స్ట్ రిగ్రెట్ టాస్క్ జరిగింది. మొత్తం ఇప్పటివరకు జరిగిన 14 వీక్స్లో ఎవరెవరు ఏ వీక్లో రిగ్రెట్ ఫీలయ్యారో అది చెప్పమన్నారు. సుమన్ గారు 10th వీక్ తనకి రిగ్రెట్ వీక్ అని చెప్పారు. తనూజ 7th వీక్ తనకి రిగ్రెట్ వీక్ అని చెప్తూ ఉంటే నాగార్జునగారు అంటే 6th వీక్ అని సరిచేశారు. భరణిగారు ఎలిమినేట్ అయిన వీక్ అని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది. డెమోన్ పవన్ 6th వీక్ తనకి రిగ్రెట్ వీక్ అని చెప్తూ రీతూని తోసేయడం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. ఇమ్మానియేల్ 7th వీక్ తనకి రిగ్రెట్ వీక్ అని చెప్తూ స్లిప్ నామినేషన్ అండ్ కళ్యాణ్కి స్లిప్ ఇవ్వడం, దానివల్ల తనుజతో పెరిగిన దూరం, అదేదో తనే స్లిప్ యూజ్ చేసుకుని ఉంటే వేరేలా ఉండేదని, అపార్థాలు రాకుండా ఉండేవని, మొత్తం విషయంలో తానెలా ఫీలయ్యాడు, ఏది ఎందుకు ఎలా అయింది అని ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత ఫీలయ్యాడో చెప్పాడు. ఇమ్మానియేల్ ఇంగ్లీష్ సరిచేశారు నాగార్జునగారు. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని నాగార్జునగారు వారి నాన్నగారైన అక్కినేని నాగేశ్వరరావుగారు పెద్దగా చదువుకోలేదని, అయినా కాని ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగలిగేవారని, కష్టపడితే ఏదైనా సాధ్యమే అన్నట్లుగా చెప్పారు. ఒక మామూలు షో కంటెస్టెంట్ని సొంత నాన్నగారితో పోల్చి చెప్పడమన్నది నిజంగానే నాగార్జునగారి పెద్ద మనసుని ప్రతిబింబించింది. మీ మమ్మీని అడిగితే నేర్పిస్తుంది అని సంజనని ఉద్దేశించి అన్నారు నాగార్జునగారు. కళ్యాణ్ 7th వీక్ తనకి రిగ్రెట్ వీక్ అని చెప్పాడు. భరణిగారు 5th వీక్ తనకి రిగ్రెట్ వీక్ అని, బెడ్ టాస్క్లో శ్రీజని బెడ్ పైనుంచి తోసేయడం గుర్తొస్తే ఇప్పటికీ రిగ్రెట్ ఫీలవుతుంటానని చెప్పారు. అదే తనకి బిగ్గెస్ట్ రిగ్రెట్ అని చెప్తూ శ్రీజకి సారీ చెప్పారు. తన గేమ్ మార్చుకుంది మాత్రం 8th వీక్ అని చెప్పారు. సంజన 11th వీక్ తనకి రిగ్రెట్ వీక్ అని, తానెప్పుడూ ఏ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడలేదని
రీతూ గురించి మాత్రం ఇలాంటి ప్లాట్ఫామ్ మీద అలాంటి వర్డ్స్ యూజ్ చేసినందుకు రిగ్రెట్ ఉందని చెప్తూ అలా మాట్లాడినందుకు బాధపడ్డారు. దాట్ ఈస్ నైస్ సంజన అని అన్నారు నాగార్జునగారు. తర్వాత హౌస్మేట్స్ అందరికీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని అనౌన్స్ చేసి చెప్పారు నాగార్జునగారు. సుమన్ గారు మనందరం ఊహించినట్లుగానే ఎలిమినేట్ అయ్యారు. సుమన్ గారు భరణిగారు ఇద్దరూ బాధపడ్డారు కాని సుమన్ గారికన్నా భరణిగారు ఎక్కువగా బాధపడ్డారు. యూ ఆర్ ద బెస్ట్ హ్యూమన్ అని, కలిసి బయట వర్క్ చేద్దాం అని అన్నారు భరణిగారు సుమన్ గారితో. బయటికి వెళ్లే ముందు మా భరణి అన్నని జాగ్రత్తగా చూసుకోండి అని రిక్వెస్టింగ్గా అన్నారు సుమన్ గారు అందరితో. మిగతా అందరూ హ్యాపీగానే సెండాఫ్ ఇచ్చారు సుమన్ గారికి. దానికి కారణం ఇంకా ఫినాలేకి ఒక్క వారమే ఉంది కాబట్టి పెద్దగా బాధగా అనిపించకపోవడం వల్ల కావచ్చు అని అనుకుంటున్నాను. స్టేజ్ పైకి వెళ్లి నాగార్జునగారితో ఇంటరాక్ట్ అయ్యి అందరి గురించి మంచిగానే మాట్లాడి బయటికి వెళ్లిపోయారు సుమన్ గారు. అలా సుమన్ శెట్టి ప్రభంజనం బిగ్ బాస్ హౌస్లో ముగిసింది. ఉంటానండి. సండే ఎపిసోడ్ అయిపోయాక రివ్యూ వీడియో పెడతాను. అంతవరకు హ్యావ్ అ గ్రేట్ టైమ్.